నేడు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి. మహాత్మా జ్యోతిరావు పులే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో ఒక సాధారణ మాలీ కుటుంబంలో జన్మించారు. మహాత్మా జ్యోతిరావు పులే 19వ శతాబ్దానికి చెందిన గొప్ప భారతీయ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, విద్యావేత్త, సామాజిక విప్లవకారుడు. కుల వివక్ష, అస్పృశ్యత, స్త్రీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలోనే మొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. స్త్రీ విద్యకు, వెనుకబడిన వర్గాల సాధికారతకు బాటలు వేశారు. కుల వ్యవస్థ వల్ల ఎదురైన అవమానాలే పూలేని సామాజిక సంస్కర్తగా మార్చాయి. అణగారిన వర్గాల హక్కుల కోసం, స్త్రీ విద్య కోసం జీవితాంతం కృషి చేశారు. 1848లో పూణేలోని బీడేవాడలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ఆశించారు. 1873 సెప్టెంబర్ 24న కుల వివక్షను రూపుమాపి సామాజిక సమానత్వం కోసం సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. సామాజిక సేవకు 1888లో బాంబేలో జరిగిన సభలో విఠలరావు కృష్ణాజీ వందేకర్ అనే సంఘ సంస్కర్త ఆయనకు మహాత్మా అనే బిరుదును ప్రదానం చేసి గుర్తింపునిచ్చారు. స్త్రీ విద్య, కులరహిత సమాజం కోసం ఆయన చేసిన కృషి భారత సామాజిక చరిత్రలో చిరస్మరణీయమైనది. ముఖ్యంగా జ్యోతిబా పులే ప్రసిద్ధ గ్రంథాలు: 1 గులాంగిరి, కుల వ్యవస్థ బానిసత్వం, పూలే రాసిన అత్యంత ప్రముఖ రచన. 2 షట్కార్య కా ఆసూద్, రైతుల కష్టాలను వివరించే పుస్తకం. 3 తృతీయ రత్న, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాసిన నాటకం. ఈ వీడియో చూస్తున్న మిత్రులకు జై పూలే, జై భీమ్. ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ 3 గ్రంథాలను చదవగలిగితే పూలే ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. జై భీమ్, జై పూలే.